భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 24వ శ్లోకమును అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు 23వ శ్లోకంలో అమ్మవారి యొక్క అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్మరించుకున్నారు శంకరులు. అమ్మని చూస్తే స్వామివారు కనిపిస్తున్నారు అని. ఈ శ్లోకంలో జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. అమ్మా, జగత్సూతే ధాత బ్రహ్మదేవుడు ఈ జగతిని సృష్టిస్తున్నాడు. హరిరవతి విష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రః క్షపయతే రుద్రుడు సంహరిస్తున్నాడు. తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి ఈశ్వరుడు దీనినంతటినీ తనతో సహా అంతర్హితం అనగా కనుమరుగు చేస్తున్నాడు. సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః. మళ్ళీ సృష్టి ఆరంభంలో సదాశివుడు దీనిని సృష్టికి అనుకూలించు స్థితికి తీసుకువస్తున్నాడు. తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇదంతా తీగవలేనున్న నీ కనుబొమల సైగలతో అనగా నీ ఆజ్ఞతో వీరు నిర్వహిస్తున్నారు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు అనేటటువంటి పంచకృత్యములు నీ కనుబొమ్మల సైగలతో వీరు నిర్వహిస్తున్నారమ్మా అని చెప్తున్నారు. లలితా సహస్రనామంలో పంచకృత్య పరాయణ అని అమ్మని వసన్యాది వాగ్దేవతలు స్తుతించారు కదండి. అదే భావము ఇక్కడ చెప్తున్నారు జగద్గురువులు. మళ్ళీ ఈ భావంతో ఒక్కసారి ఈ శ్లోకమును మళ్ళీ చదువుకుందాం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇందులో స్మరించదగినటువంటి లలితానామాలు సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివ, అనుగ్రహద, పంచకృత్య పరాయణ. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.